వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జనవరి 9, 2025వ తేదీన బాల వికాస సంస్థ నీటి శుద్ధీకరణ పథకం సమైక్య డైరెక్టర్ల సమావేశం పీడీటీసీ హాల్ దగ్గర కాజీపేటలో జరిగిన సమావేశానికి బాల వికాస్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌరవశ్రీ కేడం లింగమూర్తి మాట్లాడుతూ సమాజంలో మంచి చేయాలని గొప్ప ఆలోచన చేసిన బాలక్క సేవలు ఎంతో గొప్పవని పేర్కొంటూ సంస్థను ముందుకు తీసుకెళ్లడం కోసం మనమంతా ఐక్యతతో పనిచేయాలని, అలాగే దాతల ద్వారా విరాళాలు సేకరించి మరికొంతమందికి సంస్థ ద్వారా వాటర్ ప్లాంట్ల ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో సక్సెస్ గా నడుస్తున్నాయని, వాటిని కుంటుపడకుండా చూసుకొని సంస్థ సూపర్వైజర్లు, టెక్నీషియన్ల ద్వారా మరమ్మతులు త్వరగా చేపించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పుకొచ్చారు. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేసే సంస్థ కేవలం బాల వికాస సంస్థ అని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుందని, సర్వే జన సుఖినే భవంతు, కృషితో నాస్తి దుర్భిక్షం అని ఆయన తెలియజేశారు. ముందుకు పోతే 30వ తారీఖు మనం రాష్ట్ర సభ జరుపుతా అనుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ చనిపోయిన కావాలి. తర్వాత ఇంకా సార్లకు ఆలోచన వచ్చిందని మేము మాట్లాడతాంటే మనం పోయిన గవర్నమెంట్లో 2 నిమిషాలు అడిగినాం. మీరు కూడా కొంత ముందుకు పోయి ఎల్బీ స్టేడియం 25 సంవత్సరాలు వచ్చేవారు చాలా పెద్దగా చేసింది. దాన్ని సీఎం గారు కూడా వచ్చారు. అప్పుడు తను కూడా ఫ్రీ కరెంట్ వేయడానికి, ఫ్రీ అగ్రికల్చర్కి ఇచ్చినట్టు తను మాట కూడా ఇచ్చారు. తర్వాత మీరే చెప్పారు మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ చెప్తే వాళ్ళ సంస్థకు మనం పోటైతాను, మనమే పోటైతాను అని మనకు దగ్గర వాళ్ళు. నాకు తెలిసి తెలంగాణలో మొత్తం మనకి ఇప్పుడు 2000 ప్లాంట్లు ఉన్నాయి అనుకుంటే మొత్తం మన తెలంగాణ స్టేట్లో మదన చెప్పాడు 800 ఉంటాయి. ఈ విషయాలని మొత్తం మన ముఖ్యమంత్రి నుంచి, బట్టి గారి నుంచి, మన పొన్నం గారి దాకా అందరూ తెలిసి ఈ సంస్థ చాలా బాగుంటుంది, చాలా చేస్తుంది. మన మినిస్టర్ పొన్నం గారు కూడా ఎక్కువ దగ్గర ఉంటారు కాబట్టి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. నాకేమంటే మార్గదర్శి ఈనాటి వస్తుంది టీవీలో ఇవాళ కూడా మీ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలు వచ్చింది. ఇది సమయం ఈ తర్వాత టీవీ నైన్ అన్ని మాధ్యమాలలో 30 నాడు ప్రోగ్రాం ఉన్నది. మనకు ఒక ఊళ్ళో అవసరం 2500 కరెంట్ మోటార్లకు ఫ్రీ కరెంట్ ఇస్తాం. అంటే మొత్తం మన రాష్ట్రంలో 41 లక్షల మందికి 23 లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తాం. ట్యూబ్వెల్, బోర్వెల్, బాయి, కొబ్బరి వేలు. అంటే మనం ఇంత 1000 ప్లాంట్లు మనం 1000 ప్లాంట్లకు ఇస్తే 500 లీటర్ల దానికి ఇస్తే 1000 ఇద్దాం. 2000 దానికి ఇస్తే 1500, 2000 దానికి ఇస్తే ఇద్దాం. అంటే నేను నగర పంచాయతీ చాలా సీరియస్గా సర్పంచ్ నేనే చివరి సర్పంచ్. మున్సిపల్ అయితే దేశంలో డబ్బులు వస్తాయి, ఆ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేయించాలంటే ఆ ఆలోచనతో పోయి నేనే మొట్టాలి. మా జిల్లాలో 4 పెద్ద పంచాయతీలలో నేనే మొదలు చేస్తే ఇప్పుడు మనకే ఇబ్బంది అవుతుంది. రోజు 1000 రూపాయలు 30,000 అవుతుంది. నేను దాన్ని చేసే టైంలో మనకు 15-20 లక్షలు ఉంటాయి బ్యాలెన్స్. ఇప్పుడు 3-4 లక్షలు వచ్చింది. మనం నిర్వహించిన డబ్బులే మనం కరెంట్ బిల్లు కడుతున్నాం. ఈ విషయం కూడా మినిస్టర్ పొన్నం గారు చెప్పిన అన్న చేద్దామే, ఎంత పాలసీ మాట్లాడాలని అని చెప్తాడు. అయితే మీరు కూడా కలిసి కావచ్చు, మన బయట సౌకర్యాలు ముఖ్యమంత్రి గారికి కూడా బాగా తెలుసు. ఈ విషయాలన్నీ మనం ఇంత చేసినా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది చేస్తే కూడా రాబోయే ఎన్నికలలో బాగుంటుంది, ఒక గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది అని ఒక పాజిటివ్ ఒపీనియన్ డెవలప్ చేయగలిగితే మనకు కూడా వస్తుందని నాకు నమ్మకం. ఫ్రీ అవుతుంది వాళ్ళకి, ఏది ఫ్రీ మీ పాలసీ కరెక్ట్. అది 1 రూపాయి చేసైనా దాన్ని ఇన్వాల్వ్ కావాలి, ప్రజలు భాగస్వామ్యం కావాలి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.